ఇటు విజయాలు అటు వివాదాలు రెండు ఎంజాయ్ చేస్తున్నారు రష్మిక మందాన. ఈమె ప్రస్తుతం గోల్డెన్ లెగ్ కాదు, ఏకంగా డైమండ్ లెగ్ అయిపోయింది. అడుగేస్తే 500 కోట్లు, వర్కౌట్ అయితే 1000 కోట్లు అన్నట్లుంది ఇప్పుడు ఈ భామ జోరు. గత ఏడాదిగా బాలీవుడ్ను రూల్ చేస్తున్నారు రష్మిక మందాన. ఈమె కంటే ముందు దీపిక ఈ ప్లేస్లో ఉండేది. బాలీవుడ్లో అత్యధిక 500 కోట్ల సినిమాల రికార్డ్ ఇన్నాళ్లు దీపిక పదుకొనే దగ్గరే ఉంది. 2023లో ఈమె నటించిన పఠాన్, జవాన్ సినిమాలు కేవలం హిందీలోనే 500 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇప్పుడు ఈ రికార్డ్ రష్మిక బద్దలు కొట్టేశారు. పుష్ప 2, యానిమల్ సినిమాలు హిందీలో 500 కోట్లకు పైగానే వసూలు చేశాయి. తాజాగా చావాతో 500 కోట్ల వైపు అడిగేస్తున్నారు ఈ బ్యూటీ. దీపికా పదుకొనే ప్రస్తుతం ఒకప్పటి జోరు చూపించట్లేదు. కల్కి 2 మాత్రమే కమిట్ అయ్యారు. కానీ రష్మిక చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రంజాన్కు సల్మాన్ ఖాన్తో నటిస్తున్న సికిందర్ విడుదల కానుంది. ఇది హిట్ అయితే 4వసారి 500 కోట్ల క్లబ్లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలా చూసుకున్నా రాబోయే 2 ఏళ్ల వరకు బాలీవుడ్ పగ్గాలు రష్మిక చేతుల్లోనే కనిపిస్తున్నాయి.